అన్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఇప్పుడే చూస్తున్నా నిజం చెప్తున్నా బింబిసారా సినిమాని మించిపోయింది అన్న సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కళ్యాణ్ రామ్ జీవితంలో బింబిసారా ద మోస్ట్ హైలైట్ సినిమా ఆ సినిమాని మించిపోయింది ఇంకా బింబిసారా గురించి ఎవరు మాట్లాడరు అర్జున్ వైజయంతి సినిమా అయితే మాత్రం మామూలు లేదు అసలు ఫైట్స్ అయితే మాత్రం సూపర్ ఉందన్న యాక్షన్ మదర్ సెంటిమెంట్ సూపర్ ఉంది సూపర్ ఉంది తల్లి కొడుకులేదు మాట బీభత్సం సినిమాలో తగలబడిపోతాయి ఫుల్ యాక్షన్ మూవీ ఫ్యామిలీ మొత్తం వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూశానన్న సినిమా అయితే మాత్రం ఓకే అన్న బాగా అనిపించింది అంటే ఫైట్లు బీజిఎం అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న సినిమా మాత్రం ఇంకా విజయశాంతి గారు యాక్టింగ్ అయితే నిజంగా చెప్తున్నాను కళ్యాణ్ రామ్ గారు అయితే యాక్ట్ చేశారు ఫైట్ చేయాలని అనుకోవచ్చు విజయశాంతి గారు 20 ఏళ్ళ కింద నేను పుట్టక ముందు ఎలా ఉన్నారు ఇప్పటికీ అదే వింటేజ్ అదే మాస్ అన్నమాట ఆయన ఆవిడ యాక్టింగ్ నిజంగా ఆవిడ కోసం చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా వింటేజ్ ఇస్ బ్యాక్ అనమాట అంటే మీకు అనిల్ రావుపూర్ గారి కంబ్యాక్ అన్నారు కదా నాట్ ఏ కంబ్యాక్ ఇది నిజంగా కంబ్యాక్ అంటే ఆవిడకి కెరియర్ అంటే ఆవిడ క్యారెక్టర్ తగ్గ ఆవిడ ఇమేజ్ తగ్గ కంబ్యాక్ ఇది అన్నమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది సినిమా అయితే మాత్రం బాగుందన్న మనం హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు బట్ సూపర్ బ్లాక్ బస్టర్ అనలేం కానీ చూసినంత బోర్ కొట్టకుండా ఫైట్లు బీజిఎం మాత్రం చాలా ఎంగేజ్ చేస్తారు మనిషిని మాత్రం కాకపోతే ఏంటంటే సినిమాలో కామెడీ ఉండదు ఓన్లీ ఎమోషన్ అండ్ మాస్ అన్నమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదే ఎమోషన్ అదే మాస్ కంటిన్యూ అవుతుంది ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎన్టీఆర్ గారు చెప్పినట్టే లాస్ట్ 10 నిమిషాలు మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి క్లైమాక్స్ అది చెప్పేదే కదా సినిమాలోనే చూడాలి ఇంకా బీజిఎం ఎవరు కొట్టారో కానీ నిజంగా చెప్తున్నారంటే చాలా అంటే చాలా బాగా కొట్టాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా హీరో ఎంట్రన్స్ నుంచి లాస్ట్ ఆ క్లైమాక్స్ సీన్ వరకు కూడా చాలా అంటే చాలా బాగుంది అలాగే సాంగ్స్ 1-2 ఉన్న యావరేజ్ కనిపించిన బీజిఎం మాత్రం చాలా బాగుంది అలాగే డైరెక్షన్ రాసుకున్న స్టోరీ రొటీన్ ఉన్న ఆ స్క్రీన్ ప్లే బాగా చేశారని చెప్పొచ్చు ఇంకా ఫైట్స్ ఎవరైతే డిజైన్ చేశారో కానీ ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి సరైన ఆ రేంజ్ లో ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేయను ఓవరాల్ గా సినిమా అయితే ఫ్యాన్స్ కి అయితే పండగలాంటి సినిమా అదర్ ఫ్యాన్స్ కి అయితే జస్ట్ ఓకే హిట్ అన్న సినిమా లేదంటే నాకు ఎవరో డబ్బులు ఇచ్చి చెప్పమని చెప్పట్లేదు కదా నేను అల్లు అర్జున్ ఫ్యాన్ సినిమా బాగుంటే బాగుందని చెప్తారు బాగోకపోతే బాగోలేదని చెప్తారు అన్న సినిమా బాగోలేని సినిమా చెప్పి బాగుందని చెప్పి అట్లా ప్రేక్షకులు బయటకు తెర వరకు రప్పిస్తారు మైనస్ అంటే డైరెక్టర్ అన్న డైరెక్టర్ సినిమా తీయడం రాదు ఒక 10 మంది 100% అన్న ఒక జీపుని 10 మంది తోస్తే కానీ వెళ్ళని జీపుని పోలీసు వాళ్ళకి ఇచ్చి ఏమో మెసేజ్ ఇస్తున్నారు తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ ఇన్నోవాలు ఇచ్చిన ఇన్నోవాలు ఇచ్చారు మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కనీసం డొక్కు జీపులు ఇస్తుందా ఏంటో పోలీసులు కింద పరుస్తున్నట్టుగా అక్కడ అంతేగా నా సినిమా ఎలా ఉందని కాదన్న మన టైం వేస్ట్ చేసుకుని మనం ఇక్కడికి వచ్చాం మన కళ్యాణ్ రామ్ మీద ఇంట్రెస్ట్ లేదంటే విజయశాంతిని ఈరోజు సినిమాల్లో చూడాలంటే ఆమె బ్యాక్ సినిమాలన్నీ చూసి వచ్చినాం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి దీనికి సంబంధం ఏమన్నాను కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ కాల్ రాగరేయాలన్న కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ తిడతారన్న డైరెక్టర్ మంచి సబ్జెక్ట్ తీసుకున్నారన్న మంచి అందరినీ తీసుకున్నా సరిగా డైరెక్టర్ బయట తిరిగితే ఏం చేస్తున్నా కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అది ఆయన చూసుకుంటారన్న నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న నేను ఎందుకు మాట్లాడుతాను దాని గురించి సినిమా బాగుందని చెప్పలేను ఎందుకంటే డైరెక్టర్ కనిపించేసేసాడు ఒక్క సినిమా మొత్తం పడుకోబెట్టి క్లైమాక్స్ లో లేవగొట్టాడు బూస్ బంప్స్ ఇచ్చాడు తల్లి సెంటిమెంట్ కోసం చైన్ అడుక్కున్నాడు ఆ సీన్ ఎక్సలెంట్ కానీ సినిమా మొత్తం ఎందుకు పడుకోబెట్టాడు డైరెక్టర్ అన్ని సినిమాలు అన్ని తప్పులే హీరోయిన్ దెబ్బ తగిలితే అన్న ఒక్కొక్క హీరో బ్యాక్ బెట్ ఉంటుంది అన్న అల్లు అర్జున్ ఇలా చిటికేస్తే చాలు 100 కోట్లు పడతాయి ఇలా కాళ్ళు ఎగరేస్తే చాలు 200 కోట్లు పడతాయి నీకు ఇప్పుడు ఉందండి శంకర్ 2 మంచి సినిమాలు తీశాడు గేమ్ చేంజర్ మంచి సబ్జెక్ట్ మూవీ హిట్ అయిందా గేమ్ చేంజర్ మంచి సబ్జెక్ట్ మూవీ హిట్ అయిందా మీరు ఏ సినిమా గురించి మాట్లాడినప్పుడు నేనదే గేమ్ చేంజర్ మంచి సబ్జెక్ట్ మూవీ హిట్ అల్లు అర్జున్ ఆయన స్టైల్ కోసం సినిమాకి వస్తామన్న ఇలా అనిపించాను అన్న తొడగొట్టి చెప్తున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న చెప్తున్నా విధంగా నందమూరి ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకోవాలి అంటే కాలర్ ఎగరేసుకోవాలి అట్లాంటి ఒక మంచి కాలర్ ఎందుకు ఎగరేసుకోవాలని చెప్తున్నాయి వాళ్ళ అందులో ఒక సెంటిమెంట్ ఉంది ఒక తల్లి సెంటిమెంట్ ఉంది ఒక ప్రతి ఒక్క తల్లి అనేది ఒక ప్రేమ ఓవరాల్ చెప్పే లాగుందని చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు లాగని లాగి లేదు ఏం లేదు కళ్యాణ్ అన్న ముందే చెప్పిండు కళ్యాణ్ రామ్ గారు ఏం చెప్పిండు
సక్సెస్ఫుల్ అని మాట్లాడుతున్నాడు. అది ఇలా రీజన్ ప్రూవ్ చేసుకుంటూ అన్న, ఎందుకంటే స్టేజ్ మీద మాట్లాడలేడు. ఆడియో ఫ్రీ రిలీజ్ రోజు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. కళ్యాణ్ అన్న కెరియర్లో ఇది ఒక పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. విజయశాంతి కంబ్యాక్ అని ఎప్పుడైనా కంబ్యాక్ వస్తుంది, ఆమె కంబ్యాక్ అని కాదు. ఇలా సినిమా ఇట్టైనా ఫట్ అయినా ఎప్పుడైనా బ్లాక్ బస్టర్ ఒక మెగాస్టార్ ఎలానో విజయశాంతి కూడా అలానే మన ఇండస్ట్రీలో. తల్లి సెంటిమెంట్, కొడుకు సెంటిమెంట్ అన్న. ముందుగా హ్యాట్సప్. అంటే లాస్ట్ సీన్ ఉంటుందన్న, నిజంగా చెప్తున్నా. ఆ సీను ఎందుకు నరుకుంటాడు, తల్లి ప్రాణంలో అపాయంలో ఉంటే కొడుకు ఏం చేస్తాడు, లాస్ట్కి ఏం చేయలేకపోయింది కాబట్టి చేయని అనుకుంటాడు. దానికి మించింది ఏం లేదు. ముందుగా చెప్పండి, సల్మాన్ ఖాన్ వాళ్ళ తమ్ముడు సోహెల్ ఖాన్ గారు ముందుగా మన తెలుగు ఇండస్ట్రీలో విలన్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చూసిన, మంచిగా చేసిన యాక్టింగ్. ముందుగా హ్యాట్సప్ సార్. రొటీన్ అన్న అన్ని కలిపిన అనుకుంటున్నా, అట్లా ఉండే డిఫరెంట్ సినిమా ఇది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. శ్రీకాంత్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సినిమా వచ్చేసి బాగుంది బ్రో. రొటీన్ స్టోరీ, బట్ డైరెక్టర్ ఏదైతే తీసుకున్నాడో అది చాలా బాగా ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశాడు. ఎక్కడ కూడా బోర్ కొట్టించలేదు సినిమాలో. వాళ్ళ మదర్ కానీ మదర్ సన్ బాండింగ్ చాలా బాగా చూపించాడు. నిజాయితీగా మారిపోయినగా తల్లిని చూపించాడు. ఆ నిజాయితీని కాపాడుకోవడానికి తను చేసే ఎలిమెంట్స్ కొంచెం భయంకరంగా ఉన్నా కానీ సో న్యాయంగానే పోరాడతాడు హీరో కూడా. బట్ తన గుండె మీద పట్టు అర్జున్ కన్నా వైద్యుడి సినిమా ఇట్టు మనం ఇట్టు చేయాలన్న సినిమా. ఎందుకు చేయాలి, ఇట్టు ఎందుకు చేయాలి చెప్పాలా? అమ్మ అంటే ప్రతి ఒక్కరికి తల్లి అంటే తల్లి మనం ఎంత పెంచి ఎంత పెద్దగా చేస్తే తల్లి, ఆ తల్లికి మనం ఎంత చేసినా, ఎంత పెట్టినా, మనం ఎంత చేసినా కూడా మనం రుణం తీర్చుకోలేం. అవునవును. అంటే ప్రతి కొడుకు మనం ఎంత సంపాదించి ఎంత చేసినా కూడా మనం రుణం తీర్చుకోలేం. మనం పుట్టించిన కాబట్టి రుణం మనం ఇవ్వాలి. వాళ్ళు లేకపోతే మనం లేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దండం పెట్టాలి తల్లిలకు. నిజంగా తల్లిదండ్రులకి దండం పెట్టాలి ఫస్ట్, ఎందుకంటే వాళ్ళు లేదు మనం లేము. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఇప్పుడే చూసినా, నా గుండె మీద పట్టు. అర్జున్ సన్ ఆఫ్ సినిమా సూపర్ హిట్ కాకపోతే నన్ను తిట్టు అన్నా. ఏం సెంటిమెంట్ అన్నా, మదర్ సెంటిమెంట్ అన్నా. ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చిందన్నా, ఏడిపోతుందన్నా సినిమాలో. ఏం క్యాటన్నా, మేడం చింపేసిర్రు. యాక్టింగ్ కావచ్చు, మేడం డైలాగ్ కావచ్చు. పాప ఏం డైలాగ్ అవి నిజంగా నాకు చూస్తే తెలుస్తుందన్నా. మీరు కూడా చూడండి అన్న. దండ పెడతా అన్న. చాలా రోజుల తర్వాత అన్న కళ్యాణ్ రామ్ అన్న చింపేసినవన్నా. పటాసు టపాసు ఇన్ని సినిమాల్లో ఒక వ్యక్తి అయితే యాక్టింగ్, దీంట్లో ఒక వ్యక్తి అన్న బాగా చేసినావన్నా. నా గుండె మీద పట్టు. కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ సూపర్ హిట్ అన్న. రండి అన్న. బాగుందన్న సినిమా, బాగుందన్న. సినిమాలన్నా మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ అన్న, యాక్షన్ చాలా డిఫరెంట్ ఉంటుందన్న. స్టోరీ బాగుంటుందన్న, చూస్తే మీకు తెలుస్తుందన్న. నిజంగా చెప్పలేనన్నా, ఎమోషనల్ అన్న, డీప్ వెళ్ళిపోతాం. అమ్మ మదర్ సెంటిమెంట్ అన్న, కొట్టేసిండి అన్న. నా గుండె మీద కొట్టేసిరన్న. మదర్ సెంటిమెంట్తో అన్న వచ్చిన స్టోరీ అన్న. ఇది బాగా అనిపించింది అన్న. మీరు చూడండి అన్న ఇంకోసారి అన్న. నా గుండె మీద కొట్టు అన్నా. 2.5 అన్న. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఇప్పుడే చూసొస్తున్నా. నిజంగా నాకైతే బింబిసార సినిమాని కూడా కొట్టేశాడన్న. కళ్యాణ్ రామ్ అతను రికార్డ్ని బదులు కొట్టుకున్నాడు అనిపించింది. ఇలాంటి సినిమా నేనైతే కళ్యాణ్ రామ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయాల. చాలా మంది రొటీన్ స్టోరీ అంటాం, 100% అన్న. రొటీన్ స్టోరీ అని ఏది లేదు. మదర్ సెంటిమెంట్ అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నదే. అంటే మదర్ సెంటిమెంట్ని పక్కన పెట్టాలంటే రొటీన్ స్టోరీ ఎలా అవుతుంది అన్న? మదర్ మీద సెంటిమెంట్ ఎలా ఉంది? ఏంది ఏ కొడుకు చేశాడన్న క్లైమాక్స్ సీన్లో? నేను చెప్తున్నా, ఈ సినిమా క్లైమాక్స్కే ఏ కొడుకు తన తల్లి కోసం ఆ పని చేశాడో చూపించమనంటే. రొటీన్ స్టోరీ అన్న నా కొడుకుని చెప్తున్నా, చూపించమనంటే. క్లైమాక్స్ సీన్ అయితే ఒక తల్లి కోసం కొడుకు ఈ పని ఇప్పుడు ఏ కొడుకు చేయడు, నేను కూడా చేయను చెప్తున్నా. నా తల్లి కోసం అది చెప్పకూడదు అన్న. సినిమా క్లైమాక్స్ అయితే మాత్రం ఏ తెలుగు సినిమాలో ఇప్పుడు రాని క్లైమాక్స్ ఇచ్చారు. ఆ రేంజ్లో ఉంది అను. అసలు కర్తవ్యం సినిమాలో విజయశాంతిని మనం ఎలా చూసామో ఈ సినిమాలో అంతకు మించి ఉన్నారు. అంటే ఒక ఏజ్ అయిపోయింది, ఏం చేయలేదేమో ఫైట్స్ అని అనుకుంటారు కొంతమంది. కానీ ఎగిరి గాల్లో రౌండ్లు కొడుతూ ఫైట్లు చేసి అసలు ఈ క్యారెక్టర్కి విజయశాంతి ఒక పోలీస్ క్యారెక్టర్గా అంటే విజయశాంతిని మళ్ళీ ఆమె కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా అసలు ఎక్కడ కూడా తగ్గలేదు ఆమె. సో ఇందులో హీరో గారు పోలీస్ ఆఫీసర్ కాదు మేడం. ఈయన ఒక క్రిమినల్ అయిపోతాడు అనమాట. తండ్రి కోసం క్రిమినల్ అయిపోతాడు.
సో క్రిమినల్కి పోలీస్ ఆఫీసర్కి తల్లి కొడుకు స్టోరీ ఇది, అది చాలా కొత్తగా చూపించారు, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే కొన్ని ఫైట్ సీన్స్ అంటే సెంటిమెంట్ సీన్స్, ఒక ఏరియాని సెంటిమెంట్గా తీసుకుని ఆ ఏరియా జనాలు కాపాడడం కోసం, తల్లి కోసం చాలా అంటే చాలా సీన్స్ ఉన్నాయి మేడం. ప్రతి సీన్ కూడా క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది ఆ రేంజ్లో ఉంటే. ఇక లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం అది ఏ ఒక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ అయితే డైరెక్టర్ గారు మనకి ఇచ్చారు. చాలా చాలా బాగుంది. కావాలని నెగిటివ్ అంటే అన్న నేను ఇప్పటివరకు నెగిటివ్ కామెంట్ ఎక్కడ వెళ్ళలేదు. ఒకవేళ వింటే కనుక నేను చెప్తున్నా, వాడు ఏ ఎన్టీఆర్ ఫ్యాన్ అయ్యింది మా అన్నను మించిపోతున్నాడు తమ్ముడు అని ఏమైనా ఒక స్వార్థంతో ఏమైనా చెప్పండొచ్చేమో తప్ప ఖచ్చితంగా చెప్తున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే సినిమా. నాకు చాలా బాగా అనిపించింది. అంటే బాగా అనిపించింది అంటే ఫైట్స్, ముఖ్యంగా ఫైట్స్ విజయశాంతి గారిని ఎంత గ్రేస్గా ఎంత పవర్ఫుల్గా చూపిస్తారనుకోలేదు. ఒక 20 ఏళ్ళ ముందు విజయశాంతి గారు ఎలా ఉన్నారో ఈ సినిమాలో సేమ్ అదే గ్రేస్, అదే పవర్, అదే ఫైట్స్ అన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. కళ్యాణ్ రామ్ హీరో అనిపించలేదు, విజయశాంతి గారు హీరో అనిపించింది అనమాట. అంత బాగుంది. అయితే రాసుకున్న ప్రదీప్ గారు ఏదైతే కథని తీసే విధానాన్ని కొంచెం బెటర్గా తీసుకుంటే నిజంగా ఒక మంచి హిట్ అవుతుందండి సినిమా, బ్లాక్ బస్టర్ అవుతున్నాం. బట్ మెగా ఫ్యాన్స్కి ఇది బ్లాక్ బస్టర్, కానీ అదర్ ఫ్యాన్స్కి జస్ట్ ఓకే అనిపిస్తుంది. అంటే బింబిశ్రా అమిగోస్ తర్వాత కొంచెం బెటర్ మూవీ అన్న, అబవ్ ఎవరేజ్గా చెప్పుకోవచ్చు. కానీ బీజిఎం మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నిజంగా 90% బీజిఎం ఉంటుంది. చాలా బాగా కొట్టాడు నిజంగా, సూపర్ అనమాట బీజిఎం అయితే మాత్రం. సాంగ్స్ యావరేజ్ కూడా బీజిఎం పట్టి ఫైట్లోనే ఆ ఎలివేషన్కి ఆ బీజిఎం నిజంగా ఒక మంచి హైప్ అయితే వస్తుంది. చాలా సినిమాలో మదర్ సెంటిమెంట్ మాసే ఉంటుంది సినిమా అంతా కూడా. బట్ మదర్ సెంటిమెంట్ కొన్ని చాలా దుక్కుని ఫెయిల్గా తేలిపోద్ది. బట్ కొన్ని సీన్లు బాగా కనెక్ట్ అవుతుంది. ఆ క్లైమాక్స్ ఇంటర్వెల్లో అయితే ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్లో కూడా ఒక ఫైట్ యాక్షన్ పార్ట్ ఉంటుంది, అది కూడా సూపర్ ఉంటుంది అన్న. అదే ఫైట్స్ అయితే సూపర్ ఉన్నాయి సినిమాలో. ఫైట్స్ అయితే అది పేరు పెట్టకలేదు. బట్ కథ పరంగా మైనస్ ఉంది. స్క్రీన్ ప్లే ఇంకా బాగా రాసుకుంటే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడుతుంది. జస్ట్ మనం ఒకసారి హ్యాపీగా వెళ్ళి కళ్యాణ్ రామ్ గారి కోసం, విజయశాంతి గారి కోసం హ్యాపీగా ఒకసారి అయితే చూడొచ్చు. ఏం మాత్రం పొరగదు అంటే లేదన్న. ఎన్టీఆర్ గారిని మ్యాచ్ చేసే మ్యాన్ ఇంకెప్పుడు రాదు, కానీ ఆయన తోపు ఇంకంతే మామూలుగా. అంటే ఆయన మళ్ళీ ఇంకోటి క్లైమాక్స్ ఆయన చాలా బాగా చెప్పాడు. బట్ చెప్పినంత లేదు. ఏదో తల్లి కోసం కొడుకు కోసం అతిగా ప్రేమ చూపించారని అనిపించింది సినిమాలో. అంతేనా, ఓవరాల్గా చూసుకుంటే అబవ్ యావరేజ్ మూవీ. థ్యాంక్ యూ. అది 100% కరెక్ట్ అమ్మ. అంటే లాస్ట్ కళ్యాణ్ రామ్ ఒక షాట్ ఉంటుంది, చెయ్యి ఇట్లా పెట్టుకుంటాడు, ఇట్లా వేసేస్తాడు. అంటే ఆ దారి తప్ప ఇంకా ఆయనకు దారి తప్పదిగా. తల్లిని కాపాడుకోవాలంటే ఒకటే సీన్ కదా, ఆయన త్యాగం చేస్తారు తల్లి కోసం. అది హ్యాట్సాప్ చెప్పాలి. కళ్యాణ్ రామ్ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్, మంచి సినిమా. సినిమా మాత్రం బాగుందన్న.